మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శాసన మండలి సభ్యునిగా ఈరోజు నామినేషన్ మన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాను. ఈ సందర్భంగా తమకు తెలియజేసేది, తమ ద్వారా వరంగల్, ఖమ్మం, నల్లగొండలోని 26,000 పైగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల నుండి నేను మీ పక్షాన నికరంగా పనిచేస్తూ పోరాడుతూ మీరు ఏది కోరుకున్నారో 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే నా నుంచి ఆశించారో ఆ పద్ధతిని 100% అమలు చేశానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు అడిగింది ఏమిటి? ఆ రోజు గెలిచిన శాసన మండలి సభ్యులందరూ కూడా గెలిచినప్పుడేమో ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు, ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన ఉంటామని చెప్పారు. తీరా గెలిచిన తర్వాత పాలక పక్షంలో చేరటమో సొంత ప్రయోజనాలు తీసుకోవటమో జరిగింది. మా సమస్యల్ని కానీ మా ఇతర విద్యారంగ అభివృద్ధి గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరైనా నికరంగా ఉండని చెప్పి నన్ను అడిగారు. నేను ఈ కాలం మొత్తం కూడా ఆ పద్ధతిలో ఉన్నాను. ఆ పద్ధతిలో ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావడానికి అటు శాసన మండలి కానీ ఇటు బయట కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగించాను. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించిన సందర్భంలో 3-4 ఏళ్ల క్రితం నేను నల్లగొండ కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు నడకయాత్ర చేసిన విషయం మీరు కూడా గమనించి ఉంటారు. ఆనాడు పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పిఆర్సీ అమలు చేయలేదు, బదిలీలు చేయలేదు. వాళ్ళంటే ఏమైనా గురుకులాలు మాత్రమే కేజీ నుంచి పీజీ అనే ఒక నినాదాన్ని ఇచ్చి అందులో స్పష్టత లేకుండా ఉన్న సందర్భంలో గురుకులాలంటే మీరు 5 నుంచి 10వ తరగతి పెట్టారు. 4 లక్షల మంది పిల్లలు చదువు చెప్తున్నారు. 60 లక్షల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అత్యధికంగా చదువు చెప్పే జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను పట్టించుకోవడం లేదు. అది సరైనది కాదని చెప్పాము. ఆ పద్ధతిలో నడకయాత్ర చేశాను. పీఆర్సీ అమలుకు, పీఆర్సీలో ఫిట్మెంట్ 30% వచ్చేందుకు ఇందిరా పార్క్ దగ్గర నిరాదీక్ష చేయడం జరిగింది. ఇతర ప్రజా సంఘాల మద్దతుగా ఉండటం జరిగింది. ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వాళ్ళకు ప్రాతినిధ్యాలు చేసి పదోన్నతులు ఇస్తామన్నా, బదిలీలు చేస్తామన్నా, టెట్ అనే సమస్య ప్రధానంగా వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎన్సిటి సెక్రటరీని కానీ చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని టెట్ సమస్య పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో 22,000 పైగా ఉపాధ్యాయుల పదోన్నతులు, అందులోనే పండిట్ల పీట్ల పదోన్నతులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 35,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేయించడం జరిగింది. వారికి ఒకటే కాదు, కేజీబీ ఉపాధ్యాయులకు 2 సార్లు జీతాలు పెంచడం జరిగింది. ఎండాకాలం జీతం చేయడం జరిగింది. వారికి ఆటో రెన్యువల్ సాధించడం జరిగింది. మెటర్నిటీ లీవ్ సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యల సాధనే కాదు. కాంట్రాక్ట్గా ఉన్నారు కాబట్టి మీకు బదిలీ లేనివంటే 3 పర్యాయాలు బదిలీ చేస్తుంది. నా సహకారం నుంచి బదిలీ చేయడం జరిగింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు కానీ, కొత్తగా ఏర్పడ్డ మోడల్ స్కూళ్ళకు అన్ని రకాల సర్వీసులు చేయడం కానీ, పిఆర్సీ అమలు చేయడం కానీ అన్ని సందర్భాల్లో వారి వెంట ఉన్నాం. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కూడా 9 ఏళ్ళ నుంచి పదోన్నతులు లేకపోతే మొన్న జూలై, ఆగస్టు నెలలో పదోన్నతులు ఇప్పించాం, బదిలీలు చేయించాం. ఒక సమస్య మిగిలి ఉంది. గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ మాత్రం వెంటనే సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా ప్రభుత్వంతో నేను ప్రాతినిధ్యం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా మొత్తం సమస్యల పరిష్కారాలు నేను ముందున్నాను. ఎక్కడ కూడా అవినీతికి కానీ దేనికి తావు లేకుండా, ముఖ్యంగా సిడిపి నిధులు నాకు 9 కోట్ల రూపాయలు వస్తే 3 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే 6 సంవత్సరాల కాలంలో 3 ఏళ్ళు మాకు ఇచ్చారు సిడిపి నిధులు, 3 ఏళ్ళు ఇవ్వలేదు. ఆ 9 కోట్లను నేను మొత్తం కూడా పాఠశాలల భవనాలకు, ప్రహరీ గోడలకు ఇచ్చాను తప్ప నేను ఎక్కడ ఇతర కార్యక్రమాలు ఉపయోగించుకోలేదని మీ ద్వారా గర్వంగా చెప్తున్నాను, గౌరవంగా చెప్తున్నాను. ఈ పద్ధతిలో ప్రతి సందర్భంలో కూడా అందరికీ ఉపయోగపడే పనులు చేశాను. ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల గొంతుగా ఉన్నాను. కాబట్టి మరొకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, ఓటేద్దామని అనుకుంటున్నట్టు మీరు చాలామంది నాతో చెప్తున్నారు. కాబట్టి మీ కోరిక మేరకే నేను ఇక్కడ నామినేషన్ వేశాను. ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షునిగా, ఆ సంఘంలో దాదాపు 35 సంవత్సరాల పైగా కొనసాగిన వ్యక్తిగా నేను మీ ముందు ఉన్నాను. టీఎస్యూటీఎఫ్తో పాటు టీపీటీఎఫ్ సంఘ బాధ్యులు కూడా నా వెంట ఉన్నారు. ఈ 2 సంఘాలే కాదు, జూనియర్ లెక్చరర్ల సంఘం,
యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం, డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయుల సంఘం, కేజీబీవీ సంఘం, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం, 5 గురుకులాల సంఘాలు, గిరిజన సంక్షేమ శాఖ సంఘంలోని ఉపాధ్యాయులు కూడా నాకు మద్దతు ఇస్తున్నారు. వారందరి మద్దతుతోని రేపు ఫిబ్రవరి 25 నాడు పెద్ద ఎత్తున మొదటి ప్రాధాన్యతతో గెలవబోతున్నామని చెప్పి సందర్భంగా మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇంకా సాధించవలసిన సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా వాటి ఆధారపడి నాకు కృషి ఉంటుంది. పెండింగ్ డిఎల్ ఇప్పేయటం కావచ్చు, కొత్త పిఆర్సీ రావాల్సి ఉంది, మోడల్ స్కూల్ టీచర్కు 010 రావాల్సి ఉంది, పదోన్నతి ఇప్పించవలసి ఉంది. ముఖ్యంగా గురుకులాల్లో సమయం అనేది సరైన పద్ధతిలో కాల నిర్ణయ పట్టిక లేదు, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా రైతుగా సరైన కొత్త ఇప్పించాలి, ఉన్న వాళ్ళే సరైన పద్ధతిలో అమలు చేయించే క్రమం చేపట్టాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా సిపిఎస్ రద్దు కొరకు తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఆ రద్దు కొరకు 2 ఏప్రిల్ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకత్వంలో పోరాటాలకు ముందుకొస్తాయి. ఆ పద్ధతిలో నేను కూడా వారి వెంట అవసరమైనప్పుడు ముందు ఉండి ఆ సమస్య పరిష్కారం కొరకు ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మిగిలిన సమస్యలు ఏమున్నా కూడా అన్ని సమస్యల పరిష్కారం కొరకు నాకు కృషి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి మీరు ఈ కాలం ఏ రకంగా అయితే మీ వెంట ఉన్నానో, మీరు ఉన్నారని చెప్పి భావించారో అదే పద్ధతిలో నా పడి ఉంటుందని చెప్పి వాగ్దానం చేస్తూ మళ్ళీ గెలిపించాలని చెప్పి మీ ద్వారా అందరినీ ఉపాధ్యాయుల అధ్యాపకులు ఉంటారని కోరుతున్నాను. గెలిపిద్దాం నర్సిరెడ్డి గారిని, ఓడిద్దాం తనసమ రాజకీయాలను, గెలిపిద్దాం నర్సిరెడ్డి గారిని.